నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మనం అందరితో మాట్లాడేటువంటి ఫస్ట్ పలకరింపు. ఎవరినైనా చూసిన వెంటనే ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం కూడా ఏంటి ఎదుటి వాళ్ళు కూడా బాగున్నాము అని చెప్తారు. వాళ్ళ మనసులో ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా కూడా ముందుగా చెప్పే మాట అది. ఎవరు కూడా యావరేజ్గా ఉన్నామండి, బాలేవండి అని చెప్పరు. సో అదేంటంటే మనకు ఒక చక్కటి పలకరింపు అనేది చాలా చాలా అవసరం అండి. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, ఉదయాన్నే పొద్దున్న లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ అని మనమే చెప్పుకోవాలంట. ఈరోజు మనం చాలా బాగున్నాము, ఈరోజు చాలా బాగుంటాము, ఇలా ఒక మంచి వాక్యాలతో అంటే ఒక పాజిటివ్ మాటలతో రోజును ప్రారంభించాలి అంటూ ఉంటారు. అంటే ఎవరో చెప్పేది కాదు, మనకి మనమే కూడా చెప్పుకోవాలంట. సెల్ఫ్ మోటివేషన్. అలా వంటల విషయంలో కూడా ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఉండాలండి. మనం చేయగలము, మనం ఇంట్లోనే వంటలు చేసుకోవాలి, బయట నుంచి ఆర్డర్లు పెట్టుకోకూడదు, బయట తినకూడదు. ఇలా మనకి మనమే ఒక చిన్న సెల్ఫ్ మోటివేషన్ లాగా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. మరి ఈ రోజు అమృతంలో అలా చక్కటి వంటకాలతో మీ ముందుకు వచ్చేసాను కాబట్టి మొదటి వంటగా నేనేం పరిచయం చేయబోతున్నాను తెలుసా? సగ్గుబియ్యం బెల్లం పొంగలి. సగ్గుబియ్యం, చక్కగా సగ్గుబియ్యంతో మనకి పాయసం చేసుకుంటూ ఉంటాం, సాధారణంగా ఉప్మాలు చేసుకుంటూ ఉంటాము. పొంగలి ఎలా తయారు చేయాలి, అది కూడా బెల్లంతో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సగ్గుబియ్యం బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇందులో మనము సగ్గుబియ్యము పెసరపప్పు ఈ రెండింటినీ కూడా తీసుకున్నాం, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఎందుకు అంటే ముందుగా మనకు మెయిన్ సగ్గుబియ్యం. పెసరపప్పు గురించి కూడా మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము. ఈ రోజు మన మెయిన్ హీరో ఎవరు అంటే మన సగ్గుబియ్యం అనమాట. సగ్గుబియ్యం ఎప్పుడైనా మనకి పొట్ట అప్సెట్గా అనిపించినా, విరోచనాలైనా కూడా, నీరసంగా అనిపించినప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం సగ్గుబియ్యం అనేది ఫస్ట్ మనకు గుర్తొచ్చే మాట. ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అంతేకాకుండా ఇందులో ఫైబర్, తర్వాత ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ చాలా అధికంగా ఉంటాయి. క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది బీపీని, రక్తపోటును నియంత్రించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. మరి అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఉంటారనుకోండి చాలా మంది, సగ్గుబియ్యం ఎక్కువగా తినడం మొదలుపెట్టండి. అంతేకాకుండా ఇది మనకు బ్రెయిన్కి కూడా చాలా మంచిది. అంటే బ్రెయిన్ నరిష్మెంట్కి, ఓవరాల్గా మెదడుకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం ఈరోజు సగ్గుబియ్యము అలాగే పెసరపప్పును కలిపి ఈ పొంగల్ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇటువైపు ఒక కుక్కర్, ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలండి. ఆవిరి పాత్రలో ఇలా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో అది 1 కప్పుడు వేసుకోవాలి. అంటే మనకు సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, పెసరపప్పు అంతే ఫాస్ట్గా ఉడకకపోవచ్చు. అందుకేంటంటే రెండు ఒకటే టైం తీసుకోవు కాబట్టి ఇందులో పెసరపప్పు వేసేసాను. ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకుందాం, సరిపోతుంది. ఆల్రెడీ నానింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈ ఆవిరి పాత్రకు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనం ఏం చేయాలి అంటే, ఇటు పక్క మనం వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఏంటంటే, స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కొంచెం బాండి వేడవ్వాలి. అయితే సగ్గుబియ్యం అనేది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. అంటే వాళ్ళకేదో ఇలా జల్లి జల్లీగా ఉంటుంది కదా, బాల్స్ లాగా చిన్న చిన్నగా, వాళ్ళకేదో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఏంటో. అంటే మా అబ్బాయి అయితే అలాగే ఫీల్ అవుతూ ఉండేవాడు. సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చక్కగా పైనుంచి కాస్త పల్లీల పొడి అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది రాత్రంతా నానబెడతారు, కొందరు కేవలం ఒక 3-4 గంటలు మాత్రమే నానబెడతారు. అది అయితే రాత్రంతా నానబెడితే అప్పుడప్పుడు చాలా పేస్టీగా అవుతుంది. అది ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే ఉప్మాలో బాగా పిసపిసగా అయిపోతే బాగోదు. ఎందుకంటే సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి నానబెట్టడం చాలా చూసుకొని నానబెట్టుకోవాలి అంతే. అదొక చిట్కా అనమాట సగ్గుబియ్యం చేసేటప్పుడు. అయితే ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామండి. జీడిపప్పు, కిస్మిస్, అలాగే పిస్తా, బాదం, వీటన్నిటిని కూడా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి లైట్గా వేయించేసుకొని రెడీగా పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ముందుగా నెయ్యి వేసేసుకుందాం. కరిగిన తర్వాత ఇదిగోండి ఇలా బాదాంని తురుముకున్నాం కదా, తురిమిన బాదాం, అలాగే పిస్తా పప్పులు, అలాగే జీడిపప్పులు,
అలాగే కిస్మిస్లు. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. అంటే ఇది ఎలా అంటే పొంగలి మీరు అనుకోవచ్చు ఇది మనకు ఒక పాయసం లాగా అవుతుంది కదా, పొంగలి అని ఎలా అంటారు అని. అయితే పాయసం అంటే ఏంటి, పాలు వాడితేనే పాయసం అంటారు దాన్ని. అందుకే ఇక్కడ ఏంటి అంటే మనము ఒక పొంగలి లాగా చేసుకునేటువంటి ఒక పదార్థం అనమాట. అంటే మరీ టైట్గా ఇలా మన అన్నం పొంగల్ చేసుకున్నట్టుగా ఉండదు, కొంచెం లైట్గా లూజ్గా ఉంటుంది. కాకపోతే మనం పాలేం ఉపయోగించట్లేదు కాబట్టి దీన్ని పాయసం అనట్లేదు. ఇది ప్రాపర్గా మనం పెసరపప్పు అది వాడుతున్నాం కాబట్టి పొంగలి అని అంటాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఇది మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఏదైతే ఉందో దీన్ని మనం ముందుగా లైట్గా 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇటువైపు మనం సగ్గుబియ్యం వేయిస్తున్నాము, మరోవైపు చూసారా ఇటువైపు మనకి పెసరపప్పు కూడా ఉడుకుతోంది. ఒక 60% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా మనకు వేయించేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం నీళ్లు పోసేసుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా 1.5 కప్పు నీళ్లు. అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఇది సరిపోతుంది. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో లేకపోతే మీడియం కన్నా కాస్త ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. సగ్గుబియ్యం ఉడకడానికి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఈలోపు మనకు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒక 2-3 నిమిషాలు మనం వెయిట్ చేసామండి. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి సగ్గుబియ్యం మనకు లైట్గా దగ్గర పడింది. మనం వేసిన వాటరు ఇది కొంచెం మనకి ఇలా లైటిష్గా అయింది చూసారా. ఇందులో మనం 1 కప్పు బెల్లం వేసుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి 1 కప్పు బెల్లం. ఇది ఒకసారి వేసి కలిపేసుకుందాం. ఇది ఒకసారి మనకు బెల్లము లైట్గా కరగాలి. ఈ వేడికే కరిగిపోతుందండి, ప్రత్యేకంగా నీళ్ళు అయితే నేనేం పోయలేదు. అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది, అవసరం లేదు. బెల్లం మనకు లైట్గా కరిగిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. సరిపోతుంది. అసలు చూస్తుంటే ఎంత బాగుంది కదండి. అంటే బెల్లము, యాలకుల పొడి, సగ్గుబియ్యము, ఈ మంచి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇందులో పిస్సర్ ఉప్పు వేసుకుందాం, చాలా తక్కువ. డయేరియాతో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెరుగుతో రోజుకు ఒక 2-3 సార్లు తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే డయేరియా ఇట్టే తగ్గిపోతుంది. ఈసారి చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. చూసారా ఇలా చక్కగా మనకు బెల్లం వేసేసాక చిన్నగా అట్లా అంటుకున్నట్టుగా పాకంలాగా అయింది. మరోవైపు మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇదిగోండి అంతే, ఎంతవరకు ఉడకాలనుకున్నాను అంతవరకు నేను నీళ్లు పోసుకున్నాను. ఒక్కసారి మన కుక్కర్లోనే ఇలా కలిపేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు దగ్గర పడుతుంది. అందులో వేసిన తర్వాత కలపడం కొంచెం కష్టం కదా, అందుకు. ఓకే, అలా రెడీ అయిన పెసరపప్పును సగ్గుబియ్యం మిశ్రమంలోకి తీసేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యము, 1 కప్పు పెసరపప్పు అండి. ఇది నేను తీసుకున్నటువంటి మోతాదు. ఈక్వల్గా 1 కప్పు బెల్లం. అది ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. నాకు తెలిసి ప్రస్తుతానికి నీళ్ళు అయితే అవసరం లేదు. ఇంక ఇది వేసి పెట్టిన తర్వాత కూడా మనకి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు. ఇది మనకు వేడిలో కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది, కానీ మనకు కొంచెం ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం తినే టైంకి, ఇంత వేడివేడిగా అయితే మనం తినాం కదా, సో మనం తినే టైంకి మాత్రం చక్కగా దగ్గర పడుతుంది అనమాట. ఆహా, స్వీట్ పొంగల్ అండి ఇది. అది పొంగల్ అంటే మీరు హాట్ పొంగల్ అనుకోకండి, స్వీట్ పొంగలి.
సరిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇందులో వేసుకుందాం, కొంచెం బౌల్లో వేసుకుందాము. ఇక పొంగలి అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే నెయ్యి, కాబట్టి అది ఏ పొంగలైనా స్వీట్ అయినా హాట్ అయినా. సో నెయ్యి కూడా ఒక స్పూన్ పైనుంచి అలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా చక్కగా నెయ్యి వేసేసుకున్నాము. బుజ్జిగా ముద్దుగా మెత్తగా చక్కగా అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇది రెడీగా పెట్టేసుకుందాము. ఈలోపు మన పొంగల్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి, అసలు మామూలుగా రావట్లేదు. ఇలా రెడీ అయినటువంటి పొంగల్ని చక్కగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఎప్పుడు కూడా మనకి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. కొంతమంది కొంచెం చల్లగా అయిన తర్వాత కావాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి తింటూ ఉంటారు. నాకైతే వేడిగానే ఇష్టం అండి. సో పైనుంచి కూడా కాస్త నెయ్యి వేసుకోవచ్చు, చక్కగా తింటూ ఉంటే బాగుంటుంది. అలాగే మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుంచి లైట్గా ఇలా పెట్టేసుకుందాం. వావ్, చూడ్డానికి చాలా బాగుంది. 100% చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సగ్గుబియ్యం బెల్లం పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కుక్కర్లో పెసరపప్పు, అందులో కొంచెం నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత తరిగిన బాదాం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి కరిగించుకొని అందులో కాస్త యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కాస్త నెయ్యి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం బెల్లం పొంగలి రెడీ. చూసారు కదా, సగ్గుబియ్యం బెల్లం పొంగలి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. అదొక్కటే మాట చెప్పగలను, ఎందుకంటే ఇంకా సగ్గుబియ్యము, బెల్లము, నెయ్యి, పెసరపప్పు, ఇంక ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. యాలకుల పొడి చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేయండి. 100% మిమ్మల్ని శభాష్ అంటారు. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మిల్లెట్ సాలెడ్. మరి ముందుగా మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ వంటకు ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటి తెలుసా? ఈ వంట మంట లేని వంట. అంటే సాలెడ్స్ అంటేనే సాధారణంగా మనం అఫ్కోర్స్ స్టవ్ వాడమనుకోండి. అదే విధంగా ఈ వంట కూడా ఏంటి అంటే మంట లేని వంట. అందుకు మనకు తంట కూడా లేదు, అంటే మన టెన్షన్ లేదనమాట. అంటే పిల్లలు కూడా హాయిగా తయారు చేసుకోవచ్చు. అయితే మంట లేని వంట అన్నా కదా అని కుకింగ్ ప్రాసెస్ ముందుగా లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది మనము కుర్రలు తీసుకున్నాం దీంట్లో. ఓకే, కుర్రలు ముందుగానే ఉడికించుకోవాలి. కాబూలీ శనగలు తీసుకున్నాం, దీన్ని కూడా మనం ముందుగానే రాత్రంతా నానబెట్టి, అంటే ఒక 8 గంటల పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. ఈ రెండు మాత్రం ముందుగా ఉడికించుకునే ప్రాసెస్ మాత్రం ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా మనకు అసలు ఫైర్లెస్ కుకింగ్ అని చెప్పచ్చు. అయితే ఈరోజు మనము కొర్రలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొర్రలు అనేవి మనకు నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్లకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. చాలా మందికి మూర్ఛ రోగం ప్రాబ్లం ఉంటుంది, తర్వాత పార్కిన్సన్స్ ఉంటుంది, వణికేటువంటి ఒక వ్యాధి, అది తగ్గిస్తుంది. నర్వ్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో మనకి మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు
నర్వ్స్ స్ట్రెంగ్త్ని బలపరుచుకోవాలనుకున్న వాళ్లకు, మూర్ఛ రోగంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మనకు కుర్రలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మనకు మజిల్స్కి, బోన్స్కి ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇలా మనకు చాలా చాలా అంటే మనకు దృఢత్వాన్ని పెంచడానికి మానసికంగాను, మామూలుగా కండరాల పరంగాను ఏ పరంగా చూసినా కూడా మనకు కుర్రలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. ఇక కాబూలి శనగల గురించి చెప్పనే అక్కర్లేదు. మంచి ప్రోటీన్, చాలా చాలా మంచి సోర్స్, మనకి ఒంటికి శక్తినివ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. అందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు తీసుకుందాం. అంటే ఫస్ట్ మనము ఒక చిన్న డ్రెస్సింగ్ చేసుకుంటున్నాం. అంటే వీటికి పట్టించడానికి మనం ఒక చిన్న బ్యాటర్ లాగా, ఒక సాస్ లాగా, సాస్ కాదనుకోండి, ఆ విధంగా ఒకటి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత అందులో కాస్త మిరియాల పొడి, మన కారానికి తగ్గట్టుగా, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కాస్త నిమ్మరసం. ఇలా స్క్వీజర్ తీసుకుని సాలడ్కి ముఖ్యంగా ఏంటి అంటే నిమ్మరసం కదండి. నిమ్మరసంతో వచ్చే రుచి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వేద్దాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా కూరగాయ ముక్కలు వేసుకుందామండి. ఇలా మనము క్యారెట్ని చాలా సన్నగా, అంటే మనకు సాలడ్కి చాలా సన్నగా అందంగా తరుక్కుంటే బాగుంటుంది. ఇలా సన్నగా తరుక్కున్న క్యారెట్ ఇది కూడా ఒక్కసారి వేసుకొని కలిపేసుకుందాం. అంటే ఏ ఐటమ్కి ఐటమ్ ఒక్కసారి కలిపేసుకుంటే కొంచెం బాగా పడుతుంది అనమాట దానికి. ఆ తర్వాత ఇదిగోండి క్యాప్సికం కూడా ఇలా సన్నగా తరుక్కున్నాం కదా, సన్నగా చాలా బాగుంటుంది ముద్దుగా. అంటే సాలడ్ కదండి, అలా బండగా వేసుకుంటే బాగోదు కాబట్టి ఇలా సన్నగా నాజుగా తరుక్కున్నాం. ఇది కూడా ఒకసారి వేసుకుని కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కీరా, కుకుంబర్, కీరా, అవి కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు కుకుంబర్ ఎక్కువగా తీసుకోవాలి. కీరా దోసకాయ చాలా హెల్ప్ చేస్తుంది హైడ్రేషన్కి. ఇలా చక్కగా కీరా దోసకాయ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అసలు ఈ వంట చూస్తుంటే ఎంత మంచి సాత్వికంగా హాయిగా ఉంది అనిపిస్తుంది కదా. అంటే ఎటువంటి నూనెలు లేవు, మసాలా అంటే కారాలు ఇటువంటివి ఏం లేవు, ప్రశాంతంగా ఉంది. అంటే కొన్ని వంటలు చూస్తే అలాగే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కాబూలి శనగలు అందరికీ తెలిసిందే. కాకపోతే రాత్రంతా నానబెట్టాలి. అది కూడా మీ అందరికీ తెలుసు. రాత్రంతా నానబెట్టి మర్నాడు చక్కగా కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు 100% పడుతుంది. అది ఒక్కటే ఇబ్బందికరమైంది ఏంటంటే కాబూలి శనగలతో చాలా మంచి పదార్థం, కానీ ఏంటి అంటే ప్రాసెస్ ఎక్కువ, అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి ఇలా చక్కగా కాబూలి శనగల్ని దానికి తగ్గట్టుగా తీసుకుందాం. మరి మనం ఉడికించుకున్నాం కదా మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మన అసలైన పదార్థం, అంటే సాధారణంగా కుర్రల్ని నార్మల్గా తింటారు, అందులో పప్పులు కూరలు వేసుకొని తింటారు, లేకపోతే దీంతో ఉప్మాలు తయారు చేసుకున్నాం, బోల్డ్ రకాల వంటలు చేసుకున్నాం కుర్రలతో. సాలడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం అనమాట. సో దీంట్లో మనం చక్కగా పొడి పొడిగా ఉడికించుకున్నటువంటి కుర్రలు కూడా వేసేసుకుందాం. సమపాళాల్లో చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో మీరు అడ్జస్ట్మెంట్స్ కావాలంటే, అంటే మిరియాల పొడి అది తర్వాత, అంటే మనం ముందుగా డ్రెస్సింగ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత ఏమైనా కావాల్సి ఉంటే మిరియాల పొడి, కాస్త నిమ్మరసం ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. పూరీలు తయారు చేసుకునేటప్పుడు మనం పూరీ పిండిని పూరీలాగా ఒత్తుకొని పైనుంచి పొడి పిండి వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నూనె వేసుకొని పూరి నొత్తినట్టయితే మనం మూకుడులో వేసి పూరీని కాల్చుకునేటప్పుడు కింద మసి రాకుండా ఉంటుంది. ఈసారి పూరీలు చేసుకునేటప్పుడు ఈ చిట్కాని గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇది కాస్త సెటిల్ అయ్యి మంచి వాసన కూడా వస్తుంది. యాక్చువల్గా అంటే ఎందుకు వస్తుంది వాసన, ఏం వేసామని వస్తుంది అనుకుంటున్నారా? నిమ్మరసం అండి. నిమ్మరసం వేసిన తర్వాత ఇంక అసలు ఎక్కడ లేని మంచి ఫ్లేవర్ అనేది మనకు అలా కొడుతుంది అనమాట. ఓకే,
ఇలా బాగా కలిపేసుకుందాం. ఇంకోసారి కలిపేసుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్ అనుకోవచ్చు, ఒక సాలెడ్ బౌల్ అనుకోవచ్చు, దాంట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన మిల్లెట్ సాలెడ్ రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అల్లం ముక్కలు, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, కాస్త ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికం, కీరా ముక్కలు, కొత్తిమీర, ఉడికించుకున్న కాబూలీ శనగలు, ఉడికించుకున్న కొర్ర బియ్యం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సాలెడ్ రెడీ. చూసారు కదా మిల్లెట్ సాలెడ్ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కొర్రల్ని ఇలా సాలెడ్ రూపంలో కూడా వేస్తారు అని నాకు ఇప్పుడే తెలిసిందండి, మన అమృతం ప్రోగ్రాం ద్వారానే. నాకు తెలిసి మీకు కూడా ఇప్పుడే తెలిసి ఉండొచ్చు. మామూలు కుర్రలు అంటే ఏంటంటే ఉప్మాలు చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు అని మాత్రమే తెలుసు. కానీ ఇలా చక్కగా రుచికరంగా సాలెడ్ కూడా తయారు చేసుకోవచ్చు అని చాలామంది తెలిసి ఉండదు. చాలా బాగుందండి. నిమ్మరసము, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఒక చిరు ఘాటు కూడా, అదే ఆ మిరియాల ఘాటు కూడా తగులుతోంది. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.